కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఏడాదిలో విధ్వంసం నుంచి కూటమి ప్రభుత్వం వికాసం వైపు ప్రయాణం ప్రారంభించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చామని ఆయన తెలిపారు. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి రవీంద్ర కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. సూపర్ 6 లో తల్లికి వందనం హామీ నిలబెట్టుకున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యాలని ఆయన కొనియాడారు. ఉద్యోగాల విషయంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తోందని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రజలు ఏ ఆశతో కూటమికి 94% సీట్లు ఇచ్చి గెలిపించారు, ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత మాపందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపిచంద్, ఎం బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ కుంచెనాని, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పివి ఫణికుమార్, లోగిశెట్టి వెంకటస్వామి, మరకాని పరబ్రహ్మం, జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఒక అరాచక పాలన, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనతో రాష్ట్రాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తం చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి జరిగినటువంటి ఎన్నికల్లో 4వ తారీఖు వచ్చినటువంటి రిజల్ట్లో 94% మ్యాండేట్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కరెక్ట్గా 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో మరి జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి, గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా ఇవాళ గాడిలో పెట్టి ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణాంధ్రగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే యావత్ ప్రభుత్వానికి ఒకసారి గట్టిగా మనందరం కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూసాం ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అర్థంతో ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారో మనం చూసాం. అలాగే ఆ రోజున ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి అనేక మంది ఇన్వెస్టర్స్ని రాష్ట్రం నుంచి తరిమేశారు. అలాగే ఎవరన్నా వచ్చి స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడుకోవాలంటే వాళ్ళ బాధలు చెప్పాలన్నా కూడా భయపడే విధంగా వయసుతో సంబంధం లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మరి అటువంటి పరిస్థితుల నుంచి నిజంగా ప్రచారం చేసుకున్న అనేక మంది నాయకుల్ని జైల్లో పెట్టారు. మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజున ఒక అక్రమ కేసు పెట్టి ఆయన కూడా 53 రోజుల పాటు జైల్లో పెట్టడం, ప్రపంచానికి ఒక మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల వైసీపీ ఓర్వలేకపోతుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా పెడన పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి నియోజక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పినా లేనిపోని రాద్ధాంతాలు చేస్తుందని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అర్జ వెంకట నగేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కూటమి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేటితోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇచ్చిన మాటనే నిలబెట్టినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తూ స్వర్ణాంధ్ర దిశగా ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. గతంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం కక్షపూర్తి రాజకీయాలతోటే పాలన జరిగింది. మరి ఈ సంవత్సరంలో ఏదైతే రాష్ట్రంలో కుంటుపడిపోయినటువంటి రాష్ట్రాన్ని
అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా హామీలు ఇచ్చామో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. పెన్షన్ పెంచుతూ ఉన్నాం, పెంచాం. అలాగే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ మహిళలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం, అది కూడా చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అలాగే మరి మన ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం సంవత్సరమైన సందర్భంగా తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ నాయకులకు నియోజకవర్గంలో ఉన్న వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం ఆర్థికంగా రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్నా సరే పథకాలన్నీ కూడా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ అంచెలంచెలుగా మరి ఈరోజు కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు 11 గంటల ప్రాంతంలో అకౌంట్లో కూడా అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే తర్వాత బస్సులో కూడా ఆర్టీసీ ప్రయాణం కూడా మరి ఫ్రీ ఆడవాళ్ళకి ఫ్రీ ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా వాగ్దానం ఇచ్చిన విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం గెలిచి సంవత్సరమైన సందర్భంలో ఎమ్మెల్యే గారు ప్రమాణ సంవత్సరమైన సందర్భంలో ఈరోజు ఆ మండలం నాయకుల కార్యకర్తలతో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆ పార్టీ ఆఫీసులు కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచి మందులు కాల్చుకోవడం జరుగుతుంది. మేము ఆ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా నాయకుడిగా హామీ ఇచ్చినట్లుగానే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమం ముందడుగు వేస్తున్నాం. దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారైతే ప్రతి విషయంలోనూ కాన్స్టిట్యూన్సీలో ప్రతి శ్రద్ధ తీసుకుని మండలంలో రోడ్లు పోసే విషయంలో కానీ పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన స్వయంగా కలగజేసుకుని పనులన్నీ చేయించడమే కాకుండా మండలాన్ని మా కాన్స్టిట్యున్సీని ప్రగతి పదంలో నడిపించే దృష్టిగా అడుగులు వేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ నాయకులు రామనాయుడుపేటలో మజ్జిగ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ నాయకులు రామనాయుడుపేటలో మజ్జిగ పంపిణీ చేశారు. రామనాయుడుపేటలోని సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయం వద్ద టీడీపీ నాయకులు హసీం బేగ్, మంచాల రాంబాబు, వాడపల్లి మహేష్ తదితరులు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు వేమూరి సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మచిలీపట్నంలోని రామానాయుడుపేట సెంటర్లో ఉన్న వినాయకుడి టెంపుల్ దగ్గర సుమారుగా 78 రోజుల నుంచి మజ్జిగ కార్యక్రమం అనేది నిర్వహించిన గుడి కమిటీ పూజారి గారు సాయి గారు, అదేవిధంగా సాయి గారి వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. మరి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం పాటు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నేను మన 15 డివిజన్ తరఫు నుంచి ఈరోజు పెరుగు తద్వారా మజ్జిగని పంపిణీ చేయడం ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి. వినాయకుడి మందిరం దగ్గర 75 రోజుల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన 15వ డివిజన్ మా సోదరుడు హసీం బేగ్ గారు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి స్పాన్సరింగ్ చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఆలయ కమిటీకి, మిగిలిన సభ్యులందరికీ, ఈ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారికి, పంతులు గారి సాయి గారికి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అందరికీ ఉదరపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవాలయంలో 15వ డివిజన్ ఇన్ఛార్జి డాక్టర్ హసీం బేగ్ గారు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు మన దేవస్థానంలో ఈరోజు మజ్జిగిచ్చినారు. వారిని, వారి కుటుంబాన్ని చక్కగా ఎల్లవేళలా స్వామివారు కాపాడాలని, రాజకీయంలో మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వాడపల్లి మహేష్ గారికి, అదేవిధంగా తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేయనని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఏ కేసు పెట్టుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అని ఆయన సవాల్ విసిరారు. తాను ఏ తప్పు చేయలేదని, తప్పు చేయనని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఏ కేసు పెట్టుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను ఉద్దేశించి వెయిటింగ్ అని పేర్ని నాని సవాల్ చేశారు. అధికారులకు దమ్ముంటే రుద్రవరం టిడ్కో ఇళ్ల పరిస్థితిపై రాజకీయ ఒత్తిడి లేకుండా ఎంక్వైరీ చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. పదే పదే అరెస్టు అని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ తాను ఎక్కడికి పోను అని ఇక్కడ ఉన్న రమ్మనండి అన్నారు. రుద్రవరంలో మురుగునీరు స్థలంలో టిడ్కో గృహాలు నిర్మించారని కోర్టుకు వెళ్తే టిడ్కో గృహాలు ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగం అమ్ముకోవడమే మంత్రి కొల్లు రవీంద్ర చేశాడని ఆయన ఆరోపించారు. మచిలీపట్నంలో ఇచ్చిన ప్రతి పట్టా ఎంఆర్ఓ ఆఫీసులో ప్రింట్ అయ్యి వచ్చింది అన్నారు. అయితే కొల్లు రవీంద్ర ఇచ్చిన ఏ పట్టాకి ఆఫీసులో రికార్డు ఉండదన్నారు. కానీ పేర్ని నాని ఇచ్చే ప్రతి పట్టాకి రికార్డు ఉంటుందన్నారు. ఏదో రకంగా తప్పుడు కేసు అయినా ఏదో ఒకటి పెట్టి పేర్ని నానిని జైల్లో వేయాలి. జగన్మోహన్ రెడ్డి తరపున గట్టిగా ప్రతిదీ భుజానేసుకుంటున్నాడు. ప్రభుత్వాన్ని ప్రతిదీ నిలదీస్తున్నాడు. ఎలాగోలా ఒక కేసు వేద్దామంటే అదృష్టవశాత్తు తప్పుకున్నారు. కాబట్టి ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి తప్పుడు ప్రయత్నం కోసం నెల రోజులుగా శ్రమిస్తున్నారు. నేనంట 10,000 పట్టాలు దొంగ పట్టాలు ముద్రించానంట. ఆ 10,000 పట్టాల్లో 5,000 పట్టాలు ప్రజలకి పంచిపెట్టేశానంట. నన్ను లోపల వేయలేదేంటి, లోపల వేయాలి, కొల్లు రవీంద్ర ఏమైనా రాజీ పడ్డాడా అని రామోజీరావు గారు అబ్బాయి పాపం కుళ్ళిపోతున్నాడు. నీ నియోజకవర్గంలో 40,000 మంది నా దగ్గర ఉన్నారంటే భూమి కొనివ్వు అని చెప్తాను పరిస్థితి. మీకులాగా 2014లో 3 సెంట్లు ఇస్తాం, 1,00,000 డబ్బులు ఇస్తామని జనాలకి పంగనామాలు పెట్టి మళ్ళీ 2024లో 3 సెంట్ల స్థలం ఇస్తాం, సెంటు ఎందుకు శ్మశానానిక మీరు పాతి పెడతాక అని చెప్పి మాట్లాడినోడు ఇవాళ వరకు ఒక్క అర్హుత జాబితా ఎవరికి ఇల్లు లేవని ఎవరికైనా అర్హత జాబితా ఇచ్చిందా? మాట్లాడారా? ఎవరికి మాట్లాడలేదు, ఊసెత్తింది లేదు. ఈ భూమినంట అందరినీ అడుగుతున్నాడు కొల్లు రవీంద్ర, మీ పట్టాలు వెనక్కి ఇచ్చేయండి, మేము రాళ్ళు పీకేసి 3 సెంట్లు చేసి మీ అందరికి ఇస్తామని. 3 సెంట్లు చేసి ఇస్తావా? అత్తసో మల్లుడు దానం చేశాడంట. అంటే ఎవరిని లేపుతావు, ఎవరికేమి ఇస్తావు? ఒకేళ రోడ్డు పక్కన అంటే నేనేం తప్పు చేయలే, రోడ్డు పక్కన పట్టాలు రికమెండ్ చేయటం, నోటుతో రికమెండ్ చేయటం లేదా కాగితంతో నా లెటర్ ఇవ్వటమే తప్పు అయితే మరి కొల్లు రవీంద్ర నేను ఊరందరికి ఇచ్చాను. తెలుగుదేశం వాడా, జనసేన వాడా, బీజేపీ వాడా, అయితే వైఎస్ఆర్ పార్టీ వాడా, ఏ కమ్యూనిస్ట్ వాడా, ఏ పార్టీ చూడాల ఊళ్ళో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అందరికీ రెగ్యులరైజ్ చేయండి అని చెప్పాను. వాటర్ బాడీస్ కాకుండా ప్రతిదీ రెగ్యులరైజ్ చేయమని చెప్పి నేను లెటర్ పెట్టాను. కొల్లు రవీంద్ర ఏం చేశాడు? ఒక ముగ్గురికి కావాలంటే పేర్లతో సహా చెప్తా, ముగ్గురికి రికమెండ్ చేశాడు. వాళ్ళు పార్కులో ఇళ్ళు వేసుకున్నారంట, వాళ్ళకి పట్టాలు రెగ్యులరైజ్ చేయమని అతను రికమెండ్ చేస్తాడు. తహసీల్దార్ శ్రీనివాస్ పైకి రాస్తాడు 2017లో. మరి ఎవడు ఇదేంటి తప్పుడు పని కాదా అని అడుగుతున్నా, ఇది దొంగ పని కాదా అని అడుగుతున్నా. అంతెందుకు టిట్కో ఇల్లు కట్టారు రుద్రవరంలో, అది డ్రైనేజ్ పోరంబోకు భూమి అది. ఎస్, నా దగ్గర రికార్డు ఉంది, ఎంఆర్ ఆఫీస్లో రికార్డు ఉంది. జాయింట్ కలెక్టర్ని ఇద్దరిని కూడా, గీతాంజలి శర్మ గారిని, బాలాజీ గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు నిజంగా నికార్సుగా ఉద్యోగం చేసే లెక్క అయితే ఇప్పుడు ఏదో నా మీద కొల్లు రవి కోసం లేకపోతే చంద్రబాబు కోసం ఎంక్వైరీ నెల రోజుల నుంచి తిప్పలు పడుతున్నారు, పిల్లి మొగ్గలు వేస్తున్నారు కదా. మీరు రుద్రవరం టిట్కో భూమిని విచారణ చేయండి. అది డ్రైనేజ్ పోరంబోక్, అది కాకపోతే మీ ఇష్టం. నేను కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్ళి క్షమాపణ, కాళ్ళు పట్టి క్షమాపణ చెప్తా. అంటే అంత నిక్కచ్చిగా ఉన్నానని చెప్తున్నాను. లేదు ఎవరికి చెప్పంటే వాళ్ళకి చెప్తాను, నాది తప్పుడు మాట వాగాను, తప్పుడు ఉద్దేశంగా తప్పుడు బుద్ధితో మాట్లాడానని చెప్పి నేను క్షమాపణ కోరుతాను. నేను కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని మీరు ఎంక్వైరీ చేయండి, నేను చెప్పేది తప్ప ఒప్ప. మరి టిట్కో ఇళ్ళు అంతమంది పేదలను మోసం చేసి డ్రైనేజ్ పోరంబోకులో కట్టచ్చా? డ్రైనేజ్ పోరంబోకుని అది ప్రభుత్వ భూమి కింద ఎలా రికమెండ్ చేస్తారు? ఎవరు ఒత్తిడి మేరకు రికమెండ్ చేశారు? లేదా సంతకం నిజంగా అప్పుడున్న తహసీల్దార్ శ్రీనివాస్దేనా, లేదా సుభాష్దేనా, అప్పుడున్న ఆర్ఐలదేనా, లేదా కొల్లు రవీంద్ర ఏమన్నా పెట్టాడా? విచారణ చేయండి. దొంగ సంతకాలు పెట్టాడా? ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు మానుకోండి. నువ్వేదో ఇసుక దోచుకుంటున్నావు, గండ్రెస్కు దోచుకుంటున్నావు, మట్టి దోచుకుంటున్నావు, ప్రతి పనికి కాంట్రాక్టర్ బిల్లుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, వర్క్ ఇస్తే డబ్బులు తీసుకుంటున్నావు. నీ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరినీ నువ్వు నోరు మూసుకోండి.
నేను చూస్తాను, నేను చేస్తానని చెప్తున్నావు. ఈ ఊరికి ఈ సంవత్సర కాలంలో ఏం మేలు ఒరిగింది అని అడుగుతున్నాను. సంవత్సర కాలంగా ఒక్కటంటే ఒక్కటి, నిజంగా పేదవాడు రోజు చాలా కుటుంబాలు, వందల కుటుంబాలు రోజు వడ్డీ తీసి ఏదోటి పని చేసుకుంటేనే, అమ్ముకుంటేనే కానీ ఇంటికి సాయంత్రానికి బియ్యం పట్టుకెళ్ళలేనటువంటి అనేక మంది పేదల్ని ఎందుకు కొడుతున్నావో కూడా చెప్పకుండా, వారికి ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి సమయాన్ని కూడా ఇవ్వకుండా, మొత్తం తెల్లవారుజామున ప్రొక్లైన్ పంపించి నీ ప్రొక్లైన్తో నోటీసులు కూడా ఇవ్వకుండా అందరినీ కూలగొట్టి, ఇళ్ళు కూలగొట్టి ఇవాళ వరకు ఏంటి అంటున్నాను. చట్టం ముందు అందరూ సమానమే అని, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదు, కేసులకు సిద్ధంగా ఉన్నా అన్న మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేరి నాని వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానమే అని, అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రేషన్ బియ్యం దొంగతనం కేసులో తప్పు ఒప్పుకున్న పేరి నాని తప్పు చేయలేదనటం హాస్యాస్పదమన్నారు. స్ట్రీట్ ఫీల్డ్ అని ఇళ్ల పట్టాలు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొంటున్నారని, అవి దొంగ పట్టాలు కాదా అని ఆయన ప్రశ్నించారు. మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఎక్కడ పారిపోయాడు? 3 రోజుల నుంచి అడ్రస్ లేడు, బెయిల్కి వేసుకున్నాడు, ఏదో వాగుతా ఉన్నారు. బియ్యం దొంగతనం చేసింది ఆయనే ఒప్పుకున్నాడు కదా, బియ్యం దొంగతనం చేశానని. దొంగ పట్టాలే, ఇప్పుడు గవర్నమెంట్ సైట్లో దొంగ పట్టాలు ఇస్తారా? పట్టాలు ఇస్తాక అసలు అధికారం వస్తుందా? రోడ్డు మీద స్ట్రీట్ ఫీల్డ్ అని ఎస్ఎఫ్ అని ఇచ్చేశారు. అది అధికారులు బలవంతంగా మా చేతి ఇప్పించారని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ఇవాళ ఆయన భయపడిపోయి మీటింగ్ పెట్టి మనం ఏదో కావాలని అరెస్ట్ చేయించాలని చేస్తామని చెప్పి చేస్తున్నారు. ఎవరైనా సరే చట్టం ముందు ప్రజాస్వామ్యంలో చట్ట ప్రకారం నడుచుకోవాలి. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్న వాటికి అది ఎవరైనా కూడా తప్పదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదో స్క్రాప్, ఇప్పుడు ఆల్రెడీ ఒక స్క్రాప్ పోయింది, పూర్తిగా స్క్రాప్ అందరి నుంచి తోలేయడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చెత్తతో పాటు ఆమె కూడా వేసుకెళ్ళిపోండి అజయ్ గారు. అలాంటి చెత్త తప్పకుండా పోతుంది. మనం ఒక మంచి ఆలోచనతో ఊరిని ఎలా డెవలప్ చేయాలి. కృత్తివెన్నులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కృత్తివెన్ను మండలం సంగముడి 216 జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 భార్యాభర్తలు, 2 పిల్లలు కారులో వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. పేదలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించుకున్న రోగులకు పెడనపట్నంలో తోటమూలల్లో గల టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 14వ వార్డుకు చెందిన వాసనాగ రవిశంకర్ కు 24,000, 21వ వార్డుకు చెందిన ఎర్రనాగ సదాశివయ్యకు 47,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో పట్నం టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రవిశంకర్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్లో వైద్యం చేసుకున్న తర్వాత మరి కాగిత కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వచ్చి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలండి, మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటామండి. మరి ఆయన ఎంతో సహృదయంతో ఎమ్మటే పెట్టి మరి సీఎం గారి యొక్క ఆఫీసుకు పంపించి చెక్ ఇవ్వడం జరిగింది. వారికి, ఎమ్మెల్యే గారికి ఈ చెక్ ఇచ్చిన మరి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పెడన కూటమి నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా కూటమి నాయకులు పెడన బస్టాండ్ సెంటర్ సమీపంలో గల తెలుగుదేశం స్తూపం వద్ద సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆ నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, టీడీపీ పట్న అధ్యక్ష కార్యదర్శులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అభివృద్ధి పాలు చేసి ప్రజలు నాన్న ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ప్రభుత్వం ప్రజలు పక్కన పెట్టిన సంవత్సరం సందర్భంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంతో వర్ధిల్లుతుంది. అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని 40,000 కోట్ల రాష్ట్ర సెంట్రల్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు. అలాగే పోలవరం, ఇలా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తానని సంక్షేమ పథకాలని మా నాయకులు చెప్పుకున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇవ్వాల్సినవి కూడా ఇస్తారు. మనం
ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందని చెప్పి మహానాడులు ప్రకటిస్తే అది తెలిసి వీళ్ళు ఎన్నుపోటు కార్యక్రమం మేము అడిగితే ఇచ్చారన్నట్టుగా కార్యక్రమం పెట్టి వైఎస్ఆర్ వాళ్ళు మన చేయడం జరిగింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.